వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరాఠా సామ్రాజ్యం క్రీస్తు శకం 1674 నుండి 1818 వరకు. శివాజీ అంగరక్షకులు మరియు శివాజీ పరిపాలన యుద్ధాలను నేర్పింది ఎవరు? ఆన్సర్ దాదాజీ కొండదేవ్. మరాఠా ప్రస్తావన ఇందులో ఉంది? ఆన్సర్ మహాభారతం. శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1674లో. పట్టాభిషేక సమయంలో శివాజీ పొందిన బిరుదు ఏమిటి? ఆన్సర్ ఛత్రపతి శివాజీ. పురందర్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ శివాజీ మరియు రాజా సింగ్. శివాజీకి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ఉండే మంత్రి మండలిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ అష్టప్రధానులు అని పిలుస్తారు. శివాజీ అష్టప్రధానులలో ముఖ్యమైన ప్రధాన్ మరియు పీష్వా నిర్వహించే పదవి ఏమిటి? ఆన్సర్ ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి. శివాజీ యొక్క నౌకాదళం ఎక్కడ ఉండేది? ఆన్సర్ కొలబా. రాజా సింగ్ మరియు శివాజీకి పురందర్ ఒప్పందం ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1665లో. బాలాజీ విశ్వనాథ్ను పీష్వాగా నియమించింది ఎవరు? ఆన్సర్ షాహు. పీష్వాలలో అతి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ బాజీరావు మొదటి వ్యక్తి. శివాజీ ఔరంగజేబును ఆగ్రా కోటలో ఎప్పుడు ఏ సంవత్సరంలో కలిశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1666. నానా సాహెబ్గా పిలువబడిన పీష్వా ఎవరు? ఆన్సర్ బాలాజీ బాజీరావు. సమర్థ రామదాసు రచించిన గ్రంథం ఏమిటి? ఆన్సర్ దశబోధ. శివాజీ కాలంలో ప్రముఖ ముఖ్యమైన రేవు పట్టణం ఏది? ఆన్సర్ దబోల్. శివాజీ యొక్క సంస్కరణలకు ఆద్యుడిగా భావించబడింది ఏది? ఆన్సర్ మాలిక్ అంబర్. అహ్మద్ నగర్ రాజ్యంలో ముఖ్య పాత్ర వహించిన మహారాష్ట్రుల యొక్క తొలి నాయకుడు ఎవరు? ఆన్సర్ షాజీ బాన్స్లే. షాజీ మరియు షాజహాన్ల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఆన్సర్ మహూలీ యుద్ధం క్రీస్తు శకం 1636లో జరిగింది. మహారాష్ట్ర జాతిపిత ఎవరు? ఆన్సర్ శివాజీ. శివాజీ ప్రారంభించిన నూతన శకం ఏది? ఆన్సర్ విజయ శకం అని అంటారు. శివాజీ నిర్మించిన హిందూ రాజ్యం ఏది? ఆన్సర్ స్వరాజ్య. శివాజీపై ప్రభావాన్ని చూపిన వారు ఎవరు?
ఆన్సర్ జిజియాబాయి మరియు దాదాజీ కొండదేవ్ మరియు సమర్థ రామ్దాస్. శివాజీ యొక్క తొలి ఆక్రమణ ఏది? ఆన్సర్ తోరణ. క్రీస్తు శకం 1646లో ఈ ఆక్రమణ జరిగింది. శివాజీ మొఘల్ సార్వభౌమత్వాన్ని అంగీకరించిన సంధి ఏది? ఆన్సర్ పురందర్ సంధి. శివాజీ యొక్క రాజధాని ఏది? ఆన్సర్ రాయగఢ్. భూమిని సర్వే చేయించడానికి శివాజీ ఉపయోగించిన కొలబద్ద ఏది? ఆన్సర్ ఖదీ అనే కొలబద్ద. పీష్వాల యుగం క్రీస్తు శకం 1713 నుండి 1772 వరకు. పీష్వాల యుగం అనేది 1713 నుండి 1818 వరకు మరాఠా సామ్రాజ్యంలో పీష్వాలు ఆధిపత్యం ఉన్న కాలం. సాహు నుంచి అధికారం స్వీకరించిన మొదటి పీష్వా ఎవరు? ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్. వార్నా సంధి ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్ మరియు తారాబాయిల మధ్య జరిగింది. పీష్వాల అందరిలో అత్యంత సమర్థుడు ఎవరు? ఆన్సర్ మొదటి బాజీరావ్. మరాఠాలు సర్దారులుగా ఈ క్రింది విధంగా విడిపోయారు. ఆన్సర్ 1 పీష్వాలు పూణే, సింధియాలు గ్వాలియర్, బరోడా గైక్వాడ్స్, హోల్కర్లు ఇండోర్, బాన్స్లేలు నాగపూర్. ఈ విధంగా విడిపోయారు. మూడవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1761 జనవరి 14వ తేదీన జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? ఆన్సర్ మహారాష్ట్రులు మరియు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం ఏ పీష్వా కాలంలో జరిగింది? ఆన్సర్ బాలాజీ బాజీరావు. మూడవ పానిపట్టు యుద్ధం యొక్క విజేత ఎవరు? ఆన్సర్ అహ్మద్ షా అబ్దాలీ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.